హాయ్ అండి, వెల్కమ్ టు వీడియో. మా బాబుకి ఎప్పుడు నోరు బాగోలేకపోయినా, బాగా జలుబు వేసినా ఎప్పుడు ఇదే చేస్తానండి. తనకు భలే ఇష్టం ఇలా చేస్తే. తనకు చిన్నప్పుడు పేరు తెలియక మమ్మీ కోసి కారం పెట్టు, కోడిగుడ్డు కోసి కారం పెట్టు అనేవాడు. అదే కూర పేరు అయిపోయింది. మనకి ఎన్ని కావాలో అన్ని కోడిగుడ్లను తీసుకొని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని నీట్గా పొట్టు వలుచుకొని అక్కడ తర్వాత కళాయి పెట్టి, కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ పోసి కోడిగుడ్లను కోసుకోవాలి. చూస్తున్నారు కదా, పగిలిపోకుండా నెమ్మదిగా కోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కకూడదు. బాగా వేడెక్కితే మళ్ళీ అవి అంటుకుపోతాయి. కలర్ కొంచెం నెమ్మదిగా తిప్పాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం సేపు తిప్పాలి. కొంతమందికి తెల్లగా ఉంటే ఇష్టం, కొంతమందికి బాగా వేగితే ఇష్టం. అది ఎవరి ఇష్టం వాళ్ళది. అలా వేగిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. నూనెలో జారుగా ఉండాలి. అప్పుడే అన్నంలో కలుపుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుంది. జలుబు వేసినప్పుడు మాత్రం నోటికి వేరే లెవెల్ ఉంటుంది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి.